ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మహిళా లోకం పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీపై పోలీసు దాడులు కానీ పోలీసులు ప్రదర్శించినటువంటి అకృత్యాలు కానీ పోలీసు దళం ఏ విధంగా అయితే ఒక బీసీ మహిళపై అతి దారుణంగా దుర్భసలాడి తన కారు నుండి గంటేసే కార్యక్రమాన్ని మహిళా లోకం పెద్ద ఎత్తున చూశారు. ఈరోజు ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా రావడం కానీ ఇక్కడ జిల్లా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి పేడ రమణ కుమారి గారు, అలాగే పక్క నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం నుంచి చింతల్లి గారు, మిగిలిన కార్పొరేట్ సోదరులు పద్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహిళా సోదరిమణులందరూ ముందుకు వచ్చారు. దీని కారణం ఏంటి? అధికార పక్షానికి అండగా ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు పెద్ద ఎత్తున అందలం ఎక్కిస్తారా? అధికార పక్షం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తారా? మీరు ఏ సంకేతం ఈ సమాజాన్ని పంపిస్తున్నారో కూటమి నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందనే మహిళా లోకం కానీ కార్పొరేట్ సోదరులు కానీ అలాగే మొన్నటి వరకు మేయర్గా పనిచేసినటువంటి సోదరులు కానీ అలాగే మిగిలిన కార్పొరేట్ సోదరులు కానీ పెద్ద ఎత్తున విశాఖ జిల్లా నుంచి నగర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని డీజీపీ గారు కానీ దీని బాధ్యత వహించాలా. ఒక బీసీ మహిళ అయి ఉండి విడుదల రజనీ గారు ఇప్పుడే పార్టీ అధ్యక్షులైనటువంటి కేకే రాజు చెప్పినట్టు ఒక కార్యకర్తని పరామర్శించామని వెళ్తే ఇంకా నియోజకవర్గాల్లో ఎక్కడ తిరగకూడదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ప్రశ్నించకూడదు, తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిలదీయకూడదనే ఉద్దేశంతో విడుదల రజనీ గారికి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఆ పైన లోపల శ్రీకాంత్ అనే మీ పిఏ ఉన్నాడు, పిఏపై కేసు ఉంది, మేము బాసుగా ఉన్నాం, అంచేత మేము బాసుగా ఉన్నంత వరకు మీరు ఏం చేసినా సరే మీకు లాసే, అంచేత మీకు తీసుకోవాలి క్లాసు అని చెప్పేసి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా లోపల నుంచి కారులోంచి మహిళల్ని పక్క తోసి మాజీ మంత్రి అయి ఉండి కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి తన నియోజకవర్గంలో తను తిరుగుతుంటే తన పక్కకు తోసే కార్యక్రమాన్ని మహిళా లోకం అంతా కూడా ఈరోజు ముక్కును వేలేసుకుంటుంది. ఏంటి ఇంత దారుణమా అని. అంచేత పోలీసులను నశించాలనే పెద్ద ఎత్తున ఈరోజు నినాదాలు చెప్పడం జరిగింది. ఓ పక్క పాకిస్తాను దేశం మన భారతదేశం యుద్ధం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ తాలూకు ఉగ్రవాదులను మట్టి కరిపించాలని మనమే అందరం కూడా సంఘటితంగా ఉండాలి, అన్ని పార్టీలు కలిసి రాజకీయాలకు అత్యంతగా పనిచేయాలని దేశం అంతా కోడే కూస్తుంటే ఈ తెలుగుదేశం పాకిస్తాన్ డిఎన్ఏ వీళ్ళకు ఉందేమో, ఉగ్రవాదుల తాలూకు డిఎన్ఏ కూటమి నాయకులకు ఉంది. అందుకనే ఇంకిక్కడ ప్రతిపక్షాన్ని భారతదేశం లాంటి మన దేశం అనేది ఏంటంటే మన భారతదేశం అనేది ఎంతో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం, మతేతర రాజ్యం, లౌకిక రాజ్యం అయినటువంటి భారతావనికి ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన రాజ్యాంగ స్ఫూర్తితో పూజ్య బాపూజీ ఏ విధంగా అయితే ఆయన ఆదేశాలు ఇచ్చారో, ఏ విధంగా అయితే ఆశయ సాధన కోసం కృషి చేశారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఈరోజు ఆ రాజ్యాంగబద్ధంగా వెళ్ళమన్నారో, ఎన్ని మతాలుండి ఇన్ని కులాలుండి కూడా ఎంతో సంఘటితంగా ఉన్నటువంటి భారతావనికి ప్రపంచ దేశాలన్నీ కూడా పేరు ప్రదర్శనతో భారతావనిగా నడవాలి, మేము భారతదేశంగా ఉండాలి, భారతదేశం నుంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని మేము పాటించాలని ఒప్పకాలు కొనియాడుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇన్ని సైద్ధాంతికంగా ఆ రోజు పూజ్య బాపూజీ కానీ అంబేద్కర్ చేసినటువంటి విధానాలు కట్టుబడి పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షాన్ని ఎలా తొక్కియాలి, ఎలా మట్టి కల్పించాలని ఒక ప్రధానమైన ఎజెండాతో రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ మహిళల్ని తలదించుకునే విధంగా మహిళపై జులుం ప్రకటించడం ఇది ఏ పోలీస్ అధికారికి కూడా తగిన పని. అందుకే ఈరోజు డీజీపీ గారిని అడుగుతున్నాం, రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు ఒక బీసీ మహిళపై ఆ సిఐ సుబ్బారాయుడు ఏ విధంగా అయితే దారుణంగా వ్యవహరించాడో ఆ తీరుకు అనుగుణంగా ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా. అలాగే విడుదల రజనీకితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా లోకానికి బీసీ మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలి.
చెప్పడం కోసం మీరు పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితుల్లో ఆ అధికారిపై చర్యలు తీసుకునే వరకు కూడా ఈ పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంటుంది. అలాగే మహిళలందరూ కూడా నిలదీసే కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు ఇటు నిన్న అనకాపల్లి జిల్లాలో జరిగింది, ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది, మన్యం జిల్లాలో కూడా ఈరోజు జరిగింది, పాడేరు అల్లూరు సీతారామన్ జిల్లాలో జరిగింది. ఇలా మహిళలందరూ కూడా చేస్తున్నటువంటి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులు కూడా యువతకు నువ్వు న్యాయం చేయలేదు. సోషల్ మీడియా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పట్ల ఎవరు ఉన్నారో వాళ్ళపై కేసులు బనాయించడం ఒక పక్క, మహిళలపై కేసులు బనాయించడం మరొక పక్క, ఓ పక్క ఏమో రైతులపై కేసులు బనాయించడం ఒక పక్క, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కేసులు పెట్టడం మరొక పక్క. ఇదే ఎజెండా కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప ఈ ఏడాదిగా యువతకు కానీ, మహిళలకు కానీ, రైతుకు కానీ, నిరుద్యోగులు కానీ న్యాయం కానీ సాయం కానీ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి అధికారులు, సిఐ సుబ్బారాయు లాంటి అధికారులని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపేక్షించడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్గా ఉన్నట్టు డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ కానీ, డీజీపీ గారు కానీ వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని సుబ్బారాయుని సస్పెండ్ చేసి విడుదల రజనీ గారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.